ఇటీవల దంతెవాడ జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయిన యేసుబాబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ అబ్బాయి మహేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. తన తండ్రి ఎప్పుడు పార్టీ వైపు వెళ్లారు, పార్టీకి వెళ్ళిన తర్వాత చివరిసారిగా ఎప్పుడు కలిశారు, కలిసిన తర్వాత జరిగిన సంభాషణ ఏ విధంగా ఉంది, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఘటనలో అతను ఏం కోల్పోయారనే విషయాన్ని ప్రస్తుతం మనతో లైవ్ లో మహేష్ ఉన్నారు. మహేష్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మహేష్ నమస్తే. మహేష్ ఇంటర్వ్యూ చేసే ముందు పార్టీకి నాకు విన్నపం, పార్టీతో పాటు నా పైన లెటర్ రాసిన గణేష్ అన్న కూడా మరొక విన్నపం. అన్న, నేను చేసే వృత్తి జర్నలిజం. ఇందులో నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఎవరిని వెళ్తానని వ్యతిరేకించను, ఎవరిని సమర్థించను. అక్కడ జరిగిన సంఘటనలు నేను వివరించడం మినహాయించి నేను ఎవరిని కాపాడాలని ఉద్దేశం కానీ లేదా మరొక వ్యవస్థని సపోర్ట్ చేయాలని కానీ నా ఉద్దేశం కాదు అనేది మీరు దయచేసి గమనించాల్సిన ప్రత్యేక అంశం. మరోవైపు మరి ఇంకొక మాట కూడా చెప్పారు, పార్టీ ద్రోహులను మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నారని మీరు ఆ లెటర్ లో రాశారు. కానీ పార్టీ ద్రోహులే కాదు, పార్టీ కోసం పనిచేసే వారు ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళతో పాటు పార్టీ సింపథైజర్ కూడా ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేశారు. దీనికి ప్రధాన ఉద్దేశం ఒక వ్యవస్థని సపోర్ట్ చేయాలనో లేదా మరొకరు ఎవరో నాకు బలంగా సపోర్ట్ చేస్తేనే ఈ ఇంటర్వ్యూ చేయడం అనే ఉద్దేశం కాదు. గతంలో పీపుల్స్ వార్ పార్టీ ఏ విధంగా పుట్టింది, అది ఎందుకు ఈ స్థాయికి వచ్చింది, చరిత్ర ఏం చెప్తుంది అనే విషయాన్ని భావి తరాలకు చెప్పాలనే ఉద్దేశంతోనే పర్టికులర్ గా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కానీ లేదా గతంలో పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన వ్యక్తులని, తొలితరం నాయకుల్ని అందరికి పరిచయం చేయడానికి ఈ ప్రత్యేకంగా మాజీ మావోయిస్టులతో ఇంటర్వ్యూ చేస్తున్నంత మినహాయించి ఎవరో చెప్తే మాత్రం చేసేది కాదనే విషయాన్ని మీరందరూ గమనించాలి. ఇప్పుడు రణదేవ్ అబ్బాయి మహేష్ తో మనం ఒకసారి మాట్లాడదాం. మహేష్ నమస్తే. నమస్కారం సార్. మహేష్, నీకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరూ కాదనలేరు, ఎవరు తీర్చలేము. ముఖ్యంగా నేనైతే నీకు చేతులు దండం పెట్టడం మినహాయించి ఏ విధంగా చేయరు. కానీ నీ జరిగిన స్టోరీ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. చెప్పు నాన్న. యేసుబాబు ఎప్పుడు పార్టీకి దగ్గరికి పోయారు? నీకు చిన్నతనాల్లోంచి నాన్నతో కలిసి ఉన్న నువ్వు, నాన్న నిన్ను వదిలిపెట్టి ఎప్పుడు లేరు? తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా జరిగాయి? మా తండ్రి గారి అప్పుడు అప్పుడు ఇంకా పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడలేదు. అప్పుడు రాడికల్ యూత్ లీగ్ లో 1974లో పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడయ్యింది. తర్వాత ఆయన 1980 నుంచి వెళ్ళి 1990 వరకు కూడా రాడికల్ యూత్ లీగ్, రైతు కూలీ సంఘం బాధ్యతలలో చాలా హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్ గా ఇప్పుడు నాన్న ఉండేవారట. తర్వాత నిర్బంధం పెరగడం, ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల నేను 1991 నవంబర్ 30లో నేను జన్మించడం జరిగింది. అప్పటికే పలుమార్లు మా ఇల్లుని ధ్వంసం చేయడం పోలీసులు, 2 సార్లు మా ఇల్లును కూల్చివేయడం, మా ఇంట్లో ఉన్నటువంటి చిన్న పరిమితమైనటువంటి సామాగ్రిని కూడా ధ్వంసం చేయడం, మాకు కనీసం ఆ మౌలిక వసతులు లేకుండా పోలీసులు మా బియ్యంలో అప్పుడు కిరసనాయిలు పోయడం, లేకపోతే అయ్యో. అప్పుడు ఆ, మా మా తాతగారు ఉండేటువంటి గుడిసెను కూడా ధ్వంసం చేసి కాలబెట్టడం, ఇట్లాంటి అన్ని రకరకాల పద్ధతులలో మా ఇంటి పైన, మా తాతగారి పైన, మా తండ్రి పైన అనేక దాడులు చేయడంతో తీవ్రమైన నిర్బంధం, ఆ నిర్బంధాల మధ్యలోనే నేను 91 చివరిలో పుట్టడం జరిగింది. తర్వాత మా తండ్రి గారిని కూడా అనేక మార్లు బూటకపు ఎన్కౌంటర్లు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తే అప్పుడు నాన్న యాక్టివ్ గా సంఘాలలో ఉండడం, దానికి తోడు ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడం, నాన్నకు మద్దతుగా గ్రామాలు, మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఒకానొక టైంలో పోలీసు వాళ్ళ మీద దాడి చేసి మా నాన్నగారిని కాపాడడం జరిగింది. ఎంత మాత్రం తాను ఇక్కడ ఉండడము తనకు లేదా కుటుంబానికి, తను నమ్ముకున్న ప్రజలందరూ కూడా ఆయన రక్షణ రీత్యా ఇబ్బంది అవుతుందని చెప్పని 91 చివరిలో ఆయన పూర్తి కాలము అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నాడు. ఓకే. ఇది ఇది మా నాన్నగారి అజ్ఞాత జీవిత నేపథ్యం. కొంతవరకు తను వెళ్ళడానికి గల కారణాలు ఏమంటే ఇట్లాంటి నిర్బంధాలు ఇవన్నీ ఉండేటి. ఓకే. దానికి మూలం ఆ దానికి మూలం ఏంటంటే ఈ పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడు కావడానికి మా ప్రాంతంలో కరడుగట్టిన భూస్వామ్య విధానం ఉండేది. ఆ భూస్వామ్య విధానాలని అరిగట్టే టైంలో, లేకుంటే ఆ భూస్వాముల అరాచకాల పునాదుల మీదనే మా గ్రామంలో పీపుల్స్ వార్ పార్టీ పురుడు పోసుకుంది. దానికి మా గ్రామంలో మా తండ్రి గారితో కలిపి మొత్తం నలుగురు నలుగురు అమరులు. మా తండ్రి గారు ఇప్పుడు ఎవరైతే చివరి దాకా మా గ్రామం నుంచి అజ్ఞాతంలో ఉన్నాడో, ఇప్పుడు మా తండ్రి గారితో కలిపి మా గ్రామంలో నలుగురు చనిపోవడం జరిగింది ఉద్యమంలోనే. ఎవరు మిగతా మా ముగ్గురు ఎవరమ్మా? మిగతా ముగ్గురు మొట్టమొదటిగా బండి ఆశాలు, ఆయన 92లో చనిపోయాడండి. తర్వాత
ఆ తర్వాత ఇక్కడనే సెమీ యూజిగా ఉంటున్నటువంటి చేర్యాల దళ సభ్యుడు బండి చంద్రమౌళి అని చెప్పని చనిపోయిండండి. తర్వాత మా గ్రామం నుంచి వెళ్ళి 1984లోనే అప్పటి దండకారణ్యకి వెళ్ళి అక్కడ రాష్ట్ర కమిటీ స్థాయి నాయకుడు ఎదిగినటువంటి పోలపల్లి విజయ్ భాస్కర్ సుఖదేవ్ అని తను 2002లో చనిపోవడం జరిగింది. చాలా ఓకే. చాలా రోజుల తర్వాత మరో 20 ఏళ్ల తర్వాత ఇట్లా నాన్నగారు అమరుడు కావడం జరిగింది. నాన్న నువ్వు 91లో పుట్టావు. అప్పటి నుండి అమ్మ నీకు ఎలా పెంచుకొచ్చింది? నాన్నేమో అడవిలోకి వెళ్ళారు. అమ్మ నేను ఇలాగ పెంచుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఒకవైపు నిర్బంధం. నేను నాకు నాకంటే ముందు నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు. మా ముగ్గురు అక్కలు కూడా అప్పుడు మా ఫాదరు తను 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా ఊర్లోకి క్యాథలిక్ మిషనరీస్ రావడం, అక్కడ క్యాథలిక్ ఫాదర్లు రావడం, తర్వాత మా నాన్న కూడా 16 ఏళ్ల వయసులో కొంతవరకు క్రైస్తవ మత బోధకుడిగా ఉండడం. ఈ అన్ని కారణాల వల్ల మా కుటుంబానికి అప్పుడు క్రైస్తవ మత పెద్దలు మమ్మల్ని చేరదీసి వాళ్ళ కాన్వెంట్ స్కూళ్ళల్లో మాకు విద్యా బోధన చెప్పడము, దాని ద్వారా కొంచెం మా అక్క వాళ్ళు అట్లా చదువుకోవడం జరిగింది. నేను ఓకే. కుటుంబంలో నేను చిన్నవాడిని కాబట్టి నా పెంపకానికి మా అమ్మ చాలా ఇబ్బంది పడింది. అంటే అప్పటికి చాలా తీవ్రమైన నిర్బంధం. అప్పుడు మా నాన్నగారు ఇక్కడనే స్థానిక ఆ దళాలలో అప్పుడు దళ కమాండర్ ఉండడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మమ్మల్ని పోలీసులు వెంబడించడం, మా ఆచూకు తెలుసుకొని మమ్మల్ని ఇబ్బంది పాలు చేయడం తోటి నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో పాఠశాలలకే 1వ తరగతి అప్పుడు వెళితే అక్కడికి కూడా పోలీసులు రావడం, మా తాత మా తాత నన్ను పక్కకి ఆ స్కూల్ నుంచి తీసుకుపోయి దాచిపెట్టడం, ఇట్లా నిత్యం ఒక 3 4 నెలలు జరిగితే తర్వాత చివరికి మా మేనమామలు నన్ను వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత చాలా కాలం మా మేనమామల దగ్గరనే పెరిగిన, వాళ్ళ తోడ్పాటుతోటే చదువుకోగలిగిన. మహేష్, నువ్వు చెప్తున్నట్లు ఈజీ కాదు. పోలీసులు వేధింపులు అంత ఈజీగా కనిపించదు. చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అందులో పర్టికులర్ గా ఆ టైంలో ఇంత తీవ్ర నిర్బంధం మధ్యన నీకు బాగా గుర్తుండిపోయిన ఒక చెడు సంఘటన గుర్తుందా? అంటే ఇంత స్థాయిలో వేధింపులు ఉంటాయా అనేది. నన్ను అంటే మేము అనుకోకుండా ఒకసారి మా ఊరికి రావడం జరిగింది. ఊరికి రావడం జరిగితే అప్పుడు నేను మా తాతను మా నాయనమ్మ దగ్గర నేను ఉంటే ఇట్లా ఏసోప్ కొడుకు వచ్చిండని చెప్పని ఎవరో సమాచారం ఇవ్వడం తోటి ఇమీడియట్ గా రాత్రే వాళ్ళు పోలీసులు రావడం తోటి నన్ను మా తాత మా గుడిసెలో ఒక పెద్ద గావు ఉంటది, అందులో దాచిపెట్టిండు. దాచిపెడితే ఆ మీ కొడుకు వేయడు అని చెప్పని అంటే నా మా తాతగారిని విపరీతంగా కొట్టిల్లు, మా నాయనమ్మని జడబట్టుకొని కొట్టిల్లు. అంటే నేను అవి చూడలేదు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ తుపాకీ దెబ్బలు మా తాతకును మా నాయనమ్మ ఆ మొత్తం జాకెట్ మీద ఇంకా అంతా విపరీతంగా కొట్టి వెళ్ళిపోయింది. ఆ ఇది క్షణంలో అది నేను ఏమనిపించిందా నీకు? ఆ క్షణంలో నేను చాలా చిన్నోన్ని. అప్పటికి నేను 1వ తరగతి ఏమో చదువుతున్నా. పూర్తి స్థాయిగా ఇక భయపడడం ఇక, ఎందుకంటే చాలా మంది పోలీసు వాళ్ళు రావడము విపరీతంగా కొట్టడం, అరుపులు కూడా చాలా ఆర్తనాలు వినిపించేటి. ఎంత ఇక మేము పోలీసులకు చిక్కలేదని చెప్పని కొంచెం ఇదున్నా కూడా ఇక నా కొరకు మా తాత మా నాయనమ్మ వాళ్ళు దెబ్బలు తినడం, ఇక అది ఎప్పటికి గుర్తుండిపోయేటువంటి సందర్భం. మహేష్, మీరు చెప్తున్నట్లుగా ఆ గ్రామంలో నిత్యం పోలీసుల బూట్లు చప్పుళ్ళ మధ్యన పెరిగాడు నువ్వు. ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం మేనమామలేనా, ఇంకా ఎవరైనా ఉన్నారు? మా మేనమామలు కొంతవరకు సహకరించిళ్ళు. తర్వాత అదే ఆ మా గ్రామంలో మా నాన్నగారి సమకాలీకుడు ఆయన స్నేహితుడు మహేందర్ రెడ్డి అని చెప్పని ఉండేవాడు. ఆ మహేందర్ రెడ్డి అతను కొంచెం అప్పుడు టీడీపీ ప్రభుత్వంతో దగ్గర ఉండడం, ఆ ఆయన కొంచెం కాంట్రాక్ట్ వర్కులు చేయడం తోటి మా నాన్నగారితో ఆయనకు ఉన్నటువంటి స్నేహరీత్యా ఆయన నన్ను తను మా మేనమామల దగ్గర నుంచి తీసుకుపోయి వేరే కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేసి నా 10వ తరగతి వరకు ఆయననే నా మంచి చెడులు చూసుకోవడం జరిగింది. తర్వాత ఆయన కూడా ఒక అనారోగ్య రీత్యా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం జరిగింది. తర్వాత నేను మళ్ళీ ప్రభుత్వ కాలేజీలలో అట్లా చదువుకోవడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలోనే నాది ఎల్ఎల్బి పూర్తి చేసి ఇప్పుడు ఏం చదువుతున్నాం మనం? నాది ఎల్ఎల్బి పూర్తి అయిపోయిందండి. నేను వరంగల్ హన్మకొండ జిల్లా కోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా. సూపర్. మరి నీ భవిష్యత్ అంతా, అంటే నీ చిన్నప్పుడు నీ బాల్యం అంతా కూడా నాన్నకు లేకుండా, నాన్నకు దూరంగా పెరిగావు. సాధారణంగా పిల్లలకి స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అవుతుంటాయి, లేదా ఒక ఫంక్షన్ అయినప్పుడు అమ్మా నాన్న వస్తుంటారు, టీచర్ కలుస్తుంటారు. ఇటువంటిన్నిటికీ నాన్న లేకుండా నువ్వు గడిపావు కదా. ఎప్పుడైనా నాన్న గుర్తుకొచ్చారా?
అటువంటి నానే సంఘటనప్పుడు నీ ఫ్రెండ్స్ అందరికి కూడా అమ్మా నాన్న వస్తుంటారు, నీకు మాత్రం రాలేదు. రాలేదు. అది అది చాలా తరచుగా అట్లనే జరిగేది. ఒక నానే కాదు, అమ్మ కూడా రాకపోయేది. ఎందుకంటే ఎందుకు? అమ్మ కొంచెం అనారోగ్యంతో చాలా వరకు బాధపడింది. ఎందుకంటే తాను నిత్యం నిర్బంధాలు ఎదుర్కొని ఆమెను కూడా పోలీసు వాళ్ళు 2 మార్లు చిత్రహింసలు పెట్టడం ద్వారా ఆమె ఆరోగ్యం కూడా చిదిరిపోయింది. దాంతో ఆమె కూడా రాకపోవడం, ఒక తండ్రికే కాదు నేను తల్లికి కూడా దూరమై చాలా బాల్యం గడిపిన. నాకు అయ్యో. బాల్యం అంతా కూడా ఇతరుల దగ్గర పెరగడం లేదా హాస్టల్లో పెరగడమే అయిపోయింది. మొత్తం మీద ఏంటంటే నా తండ్రి తల్లిని నా అక్కలే చూసిళ్ళు కానీ నేను చూడలేకపోయినా. నాకు వాళ్ళ ప్రేమ కూడా చాలా తక్కువ నాకు. మహేష్, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ప్రేమకు దూరంగా పెరిగావు. స్కూల్ పిల్లలు నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూసి బాధపడి ఉంటావు. ఆ సమయంలో అమ్మా నాన్న మీద కోపం గాని, లేదా ఖచ్చితంగా నాన్న కలవాలని, అమ్మకు చూడాలని ఎప్పుడు అనిపించిందా? లేదు, అట్లాంటిది ఏం లేదు. అంటే బాధ మాత్రం విపరీతమైన బాధ ఉండేది, కానీ మా కుటుంబ పరిస్థితి మా పరిస్థితి తెలుసు కాబట్టి అంత బాధ అయిపోయినా కూడా దిగమింగుకునేది, ఎవరికి కూడా చెప్పుకోకపోయేది నేను. అంటే మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారని చెప్పని చెప్పుకుంటారు వాళ్ళకి. ఆ, తెలియదు కావచ్చు, అందుకే రాలేదు కావచ్చు అని చెప్పని అనుకుంటాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మా ప్రిన్సిపాల్ సార్కి మా ఫాదర్ గురించి తెలుసు కాబట్టి తాను కొంతవరకు కొంచెం నాకు తోడ్పాటుగా ఉండేవాడు. నీ పెంపకం అంతా కూడా బయట పెరిగింది అంటున్నావు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నొచ్చి ఉంటాయి. ఎలా దాన్ని దాటుకుంటూ ముందుకు వచ్చే ఈ స్థాయికి? చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, చాలా అంటే విపరీతమైనటువంటి ఆ సంఘర్షణలు పడిన, విపరీతమైనటువంటి మనోవేదనలకు గురైన. కానీ అయినా కూడా నేను కొంత అంబేద్కర్ ఐడియాలజీ చదవడం, దాని వల్ల కొంత ప్రేరణ పొందడం ద్వారా ఈ చదివే ప్రధాన ఆయుధంగా మలుచుకొని చదువుకొని నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ నా సొంత కాళ్ళపై నేను నిలబడడం జరిగింది. సూపర్ అమ్మ, మంచి మంచి నిర్ణయం తీసుకున్నావు. కానీ ఎప్పుడైనా నాన్న వైపు, నాన్న నడిచిన అడుగుల వైపు, ఆ అడుగులో బాటలు వేయాలని అనిపించింది? అలాంటి ఆలోచన ఆ- నేను ఎప్పుడు అలా చేయలేదు. అటు వెళ్ళాలి, ఆ వైపు ఆ పందాన్ని ఎంచుకోవాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే మా తండ్రి రాజకీయ విశ్వాసాల పట్ల నాకు కూడా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన ఏ పరిస్థితులలో వెళ్ళిండో చాలా మంది పాఠ్య పుస్తకాలలో చూసి ఉంటారు, విని ఉంటారు. కానీ నేను ప్రత్యక్షంగా భూస్వాముల అరాచకాలను చూడగలిగిన, ప్రత్యక్షంగా బీద బిక్కు బతుకులు చూడగలిగిన, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి అణచివేతలు నేను చూడగలిగిన. కాబట్టి మా తండ్రి గారు ఎంచుకున్న పంద సరైన పంద అని చెప్పని నాకు బలమైన అభిప్రాయం. కానీ నాన్నగారు వెళ్ళే టైంకి అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెళ్ళారని సమర్థిస్తున్నావు. కానీ నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ సమస్యలు ఏమి కనిపించాయి నీకు గ్రామాల్లో? కనబడుతున్నాయి. ఎందుకంటే నేను అంబేద్కర్ సాహిత్యాన్ని చదివిన విద్యార్థిగా, లేకుంటే నేను న్యాయ వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థిగా ఇప్పటికి కూడా తెలంగాణలో కొన్ని పల్లెలలో భూస్వాముల చేత లేదా పెత్తందారుల చేత ఈ బీద బితుకు బలహీన వర్గాల బతుకులు ఎంతవరకు ఛిద్రం అయిపోతున్నాయో, వాళ్ళకి గౌరవ మర్యాదలు లేకుండా వాళ్ళ అణచివేత పద్ధతులు, రకరకాల పద్ధతులు, శారీరక మానసిక దాడులు ఏ విధంగా గురి చేస్తారు అన్నది కూడా నేను చాలా వరకు చూస్తున్నాను. నా ప్రాక్టీస్ లో కూడా ఎంతో మంది బాధితులను చూసిన, వాళ్ళ వేదనలు విన్నా. అందుకే ఒక అభిప్రాయం ఏంటంటే ఈ దోపిడి వర్గాలని లేదా ఈ పెత్తందారి వర్గాలని అంచడానికి, లేకుంటే వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి, దశ నిర్దేశం చేయడానికి అంబేద్కర్ ఒక్కడే చాలడు, మార్క్స్ కూడా అవసరం ఉంటుందని కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన. అభిప్రాయంకి వచ్చావు, ఆ భావజాలం వైపు వెళ్ళాలని అనిపించిందా? లేదండి, నేను అంటే ఎన్నడూ కూడా నేను సాయుధ పంద వైపు వెళ్ళాలని చెప్పి నేను ఎన్నడూ అనుకోలేదు. ఎందుకంటే ఆ, అమ్మ నాకు ఉన్నది, నా మీద ఆధారపడినటువంటి మా అక్కలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా అటువైపు నేను ఆలోచన చేయలేదు. ఓకే. నీ ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల ప్రయాణంలో నాన్నని ఎప్పుడు ఎన్నిసార్లు కలిసి ఉంటావు? నాన్నని నేను ఆ, మొత్తం మీద నాన్నని నేను పూర్తిగా ఒక 3 సార్లనే చూడడం జరిగింది. మొట్టమొదటిగా మా ప్రాంతంలో మీదికొండ అని చెప్పాను, అది అది అప్పుడు అవును. ఉత్తర తెలంగాణలో అది అతిపెద్ద ఎన్కౌంటర్ అది. ఉమ్. అప్పుడు ఆ ఎన్కౌంటర్ తర్వాత మా తండ్రి గారు నన్ను చూడడం జరిగింది. తర్వాత కూడా అప్పుడు కూడా మా తండ్రి గారు ఆచూకీ పోలీసు వాళ్ళకి రావడం తోటి నన్ను ఒకళ్ళ ఇంట్లో కంకుల కింద, మొక్కజొన్న కంకుల కింద పడుకోబెట్టి వెళ్ళిపోయింది మా తండ్రి, మీదికొండ ఎన్కౌంటర్ తర్వాత. అచ్చా. అది మొదటిది, అది చివరిది. అప్పుడు అది తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చర్చలు జరిగినప్పుడు
అప్పుడు మళ్ళీ నన్ను 7.5 అడుగులకు పిలుచుకొని మాట్లాడడం జరిగింది. అప్పుడు పూర్తి స్థాయిగా నా తల్లితోటి ఒక 5-6 రోజులు ఉండే అవకాశం కలిగింది. ఓ. ఆ 5 రోజులు ఏం చేస్తావు నాన్నని తీసుకొని? ఈ 5 రోజులు అంటే అప్పుడు 5 రోజులు నాన్నతోటి నాన్నకి నీకు మధ్య నా జ్ఞాపకాలు చెప్పమ్మా ఎలా జరిగాయి? నా తండ్రి ఆ 5 రోజులలో ఏంటంటే తను నాకు అన్నం తినిపించడం, స్నానం ఉమ్, చేయించడం, ఆ కొంతవరకు అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా నా కొడుకు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి మిగతా తన సహచర కామ్రేడ్స్ కి పరిచయం చేయడము. ఓ. ఆ ఇక తను కొంతవరకు నా బట్టలు ఉతకడం, ఉమ్. ఆ, ఇక అట్లా తానే స్వయంగా ఆ, అప్పుడు పాలు కాగబెట్టి నాకు ఇవ్వడము అట్లా జరిగింది. అంటే అవన్నీ నీకు తీపి జ్ఞాపకాలు ఇంకా. ఇక అంతవరకే నాకు తీపి జ్ఞాపకాలు. తర్వాత మూడోసారి ఎప్పుడు కలిసావు? మూడోసారి ఓ, మూడోసారి చర్చల తర్వాత మా నాన్నగారు అప్పుడు దండకారణ్యానికి బదిలీ అయ్యే టైంలో నాకు ఈ మళ్ళీ నర్సంపేటలో నాకు కలవడం జరిగింది. అది కూడా అప్పుడు కొంచెం నిర్బంధం మళ్ళీ ప్రభుత్వం విధించడంతో నాతోటి కేవలం ఒక 2 గంటలు మాత్రమే కలిసి, నేను అంటే దూరం వెళ్తున్నా, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, బాగుండండి, ఏమైనా ఇబ్బంది అయితే ఇక్కడ స్థానిక పార్టీ మీకు అండగా ఉంటది, నేను ఏదైనా కూడా ఇక అని చెప్పండి అని అప్పుడు ఇక లాస్ట్ తను వెళ్ళిపోయింది. ఇక అదే చివరిది, ఇక మళ్ళీ ఎప్పుడు కూడా తను కలిసే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం కానీ ఎన్నడూ చేయలేదు. నాన్న చెప్పు. 2 సార్లు కలిశారు. చిన్నప్పుడు అంటే వదిలి పెడదాం. 2 సార్లు కలిసినప్పుడు ఎప్పుడైనా నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి, నువ్వు పార్టీ వైపు రావాలన్నారా లేదా ప్రజల సేవ కోసం ఇంకేం చేయాలని ఆయన కోరుకున్నారు? తనని నేను అడిగిన అంటే ఆ, నన్ను ఇక్కడ ఇక్కడ ఆడిపిస్తున్నావు కదా నాన్న, రోజు నువ్వు ఇంటికి వస్తే అంటే మా నాన్నతోడు అన్న, నువ్వు నాన్న నువ్వు అంటే అప్పటికి మా తండ్రి గారు నాయకుడు కాబట్టి, నాన్న నువ్వు బయటకు వస్తే కొంచెం మా బతుకులు ఏమైనా మారుతాయి కావచ్చు, లేకుంటే ఇంకా మేము ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం కావచ్చు, మాకు చదువులల్లో ఇబ్బంది లేకుంటే మాకు కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితులలో మేము ఉంటున్నాము, నువ్వు బయటకు వస్తే బాగుంటది కదా, నా కొరకైనా రా అని చెప్పని నేను అన్నా. అంటే తను ఆ అప్పటికి నా వయసు 14 సంవత్సరాలు అయింది. మా తండ్రి గారు ఏమన్నాడంటే, నువ్వు చిన్న పసిగుడ్డుగా ఉన్నప్పుడే నిన్ను వదిలేసి వచ్చిన, నువ్వు ఇప్పుడు 14 సంవత్సరాలు వచ్చినావు, ఇంకో 5-6 సంవత్సరాలలో నీ కాళ్ళ మీద నిలబడతావు, ఇప్పుడు నా అవసరం నీకేం లేదు అని చెప్పని మా తండ్రి అన్నాడు. ఓకే. కానీ కొడుకు ఏం కావాలనుకున్నారు నాన్నగారు? నిన్ను ఏ ఏ ఏ స్థాయిలో చూడాలనుకున్నారు? ఏ వృత్తిలో చూడాలనుకున్నారు? మా తండ్రి గారు నన్ను ఒక మంచి అంటే మంచి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో స్థిరపడి ఉండాలని చెప్పని తన తోటి సహచరులతో అనేవాడట. నాతో ఎప్పుడు కూడా అట్లాంటి విషయాలు నాతో చర్చించే అవకాశం ఎప్పుడు రాలేదు. కాకపోతే తనతోటి కలిసి పనిచేసిన వాళ్ళు బయటికి రావడం, వాళ్ళు నేను ఇట్లా జగన్ కొడుకునని తెలిస్తే నన్ను ఎక్కడైనా కలవడం, దాని ద్వారా వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ తండ్రి గారు నిన్ను అంటే మంచి ఉద్యోగంలో ఉండాలని చెప్పని ఆ అనుకునేవాడు. అట్లనే కొంచెం ప్రజలకు కూడా మనకు ఉన్నటువంటి జ్ఞాన సంపద ఏదైతే ఉన్నదో ప్రజల వైపు నిలబడి వాళ్ళ తరపున కూడా ప్రజాస్వామికబద్ధంగా నిలబడాలని చెప్పని ఆశించేవాడట. సరే, నాన్న విషయం కాసేపు పక్కన పెడదాం. అమ్మ ఎలా చనిపోయారు? అమ్మ అమ్మకి 90 నుండే అమ్మకు అనారోగ్య సమస్యలు, ఎందుకంటే తను కూడా అప్పట్లో అన్నసారం దళం లేదా ఇంకా అప్పుడు నాన్నతోడు ఉన్నప్పుడు ఆమె కూడా కొంచెం సెమీ యూజీగా తిరగడం ఉండేది. ఆమె అనారోగ్యం అంటే మమ్మల్ని నలుగురు పిల్లల్ని కన్నది కాబట్టి తను కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడేది. తర్వాత తను ఒక ఎన్కౌంటర్ నుండి కూడా తప్పించుకోవడం జరిగింది. ఆ గాయాలు అవి ఏవైతే ఉన్నాయో మా అమ్మగారి తలలకి బలంగా దెబ్బలు తాకడం, అది ఎప్పటికీ ఆమెకు దీర్ఘకాలికంగా అది ఒక సమస్య ఉండడంతో అమ్మకు ఒకసారి హార్ట్ సర్జరీ కూడా చేయించినాం. తర్వాత 2023 జనవరిలో అమ్మ ఆ, మా కనుల ముంగటనే కనులు మూసింది. నాన్న ఎక్కడో అడవిలో ఉన్నారు, ఎక్కడైనా ఎప్పటికైనా వస్తారు, నాన్నతో కలిసి ఉండొచ్చు అని భావించిన నీకు సడన్ గా నాన్న చనిపోయారు ఎన్కౌంటర్ లో అని తెలియగానే ఏమనిపించింది? ఆ, ఎందుకంటే అది మొదటిసారి కాదు, చాలా ఇంత ముందు కూడా పలుమార్లు నాన్న మీద వార్తలు వచ్చేటి, తను సరెండర్ అవుతున్నాడని లేదా ఏం ఏం చనిపోయింది అని చెప్పని కూడా వచ్చింది. నేను ఒకటేసారి ఏం నమ్మలేదు. కానీ నాన్న ఫొటోస్ పెట్టడము, లేకుంటే నాన్న ఫోటోలు, మా బంధుమిత్రులు, మా అక్క వాళ్ళు నాన్నని గుర్తుపట్టడము, ఆ, దీనివల్ల ఒక నిర్ధారణకు రావడం అయింది. తర్వాత మేము అంబులెన్స్ తీసుకొని ఛత్తీస్గఢ్ వైపు
అటు వెళ్ళి మొట్టమొదటిని ఇక నాన్నని ఆ, అట్లా మొత్తం రక్త ముద్దలలో చూసి మీకు ఎప్పుడు తెలిసిందా మీ సమాచారం? ఆ, మాకు అంటే నాన్నగారు చనిపోయిన మూడో రోజుకు తెలిసిందే మాకు ఆ విషయం. ఉహు. స్థానిక పోలీసు వాళ్ళు మాకు తెలియజేసింది, ఆ, ఇట్లా చనిపోయిందని చెప్పని. తెలిసిన వెంటనే మీరు వెళ్ళారు. తెలిసిన వెంటనే మేము అక్కడికి బయలుదేరి అయితే మీరు వెళ్ళేసరికి నాన్న డెడ్ బాడీ ఏ స్థాయిలో కనిపించింది? నాన్నగారి మృతదేహాన్ని నేనే మొట్టమొదటిగా చూసిన. ఆ, తను తనకి దాదాపుగా ఒక 8 ఆ, రౌండ్ల కాల్పులు తన శరీరం పైన ఉన్నట్టు మాకు నిర్ధారించుకున్నాము. నాన్నగారి ఎడమ కంటి పూర్తిగా ఈ భాగం మొత్తం నాన్నగారికి లేదు ఇది మొత్తం. ఆ తర్వాత నాన్నగారి ఆ కుడి చేయి మొత్తం ఆ, విరిచినట్టు ఉంది. నాన్నగారి పొట్టాల కూడా తూటాల గాయాలు ఉన్నాయి. వాటిని దగ్గరికి వాళ్ళు స్టిచ్చింగ్ చేయడం జరిగింది. కింది వైపు కింది వైపు మేము చూస్తాము అని చెప్పని ప్రయత్నం చేయబోతే అప్పటికే నాకు కొంచెం నేను స్పృహ తప్పినంత పని అయింది. అంతలోనే ఇక వేరే మా మామయ్య వాళ్ళు చూసి కింద కూడా తూటాల గాయాలు ఉన్నాయి, అవి నువ్వు చూస్తే తట్టుకోలేవు అని చెప్పని నన్ను కిందికి దింపింది. ఆమ్, మొత్తానికైతే నాన్నగారి భౌతిక కాయం మొత్తం ఛిద్రమై మొత్తం అప్పటికి ఇంకా ఆ రక్తం అట్లనే ఉంది. అప్పటికే బాడీ కూడా బాగా డీకంపోజ్ అవుతుంది. ఇక ఇమీడియట్ గా అక్కడ అవన్నీ శవ పంచనామా అవన్నీ చేసి ఆ పోలీసు వాళ్ళు మాకు మా అంబులెన్స్ లో ఎక్కించి పంపించారు. కదమ్మా, ఎప్పటికైనా నాన్న ఇంటికి వస్తారని భావించిన నీకు ఇలా ఎన్కౌంటర్ లో చనిపోవడం అనేది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇక అది మాకు ఎప్పటికీ అది కోలుకోలేని విషాదమైనటువంటి జ్ఞాపకం అది. ఒకటేంటంటే తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తను ఆ పోరుబాట విడిచి ఇంటి వైపు వస్తాడని చెప్పని ఎవరు కూడా అనుకోలేదు. మేము కూడా తను ఆ బాట విడిచిపెట్టి ఆయన తుది వరకు అందులో ఉద్యమంలోనే ఉంటాడని చెప్పని ఆ మాకు కూడా అంటే తన సహచరుల ద్వారా మాకు కూడా ఆయన, ఎందుకంటే ఇక మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు మేము పెద్దోళ్ళైనా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడినాం. ఈ టైంలో తను వస్తాడని చెప్పని కూడా మేము కూడా ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఈ ఎక్కడ ఉన్నా కూడా సురక్షితంగా లేకుండా భద్రతగా ఉండగలుగుతాడు అని చెప్పని అనుకున్నాం తప్ప ఈ విధంగా ఈ విధంగా ఆయన ఈ తూటాలకు బలై అమరుడు అవుతాడని చెప్పని అనుకోలేదు. నాన్న డెడ్ బాడీ చూసారు కదా మీరు, చూసిన తర్వాత అది బోటకు ఎన్కౌంటర్ అనుకోవచ్చా, లేదా రియల్ గా జరిగిందని మీకు అనిపించింది? లేదు, అది ఖచ్చితమైన బూటకు ఎన్కౌంటర్ అయింది. ఎందుకంటే నాన్నగారి అంటే తన ముఖ భాగం ఏం లేకుండా మొత్తం ఛిద్రం చేసిల్లు అసలు వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే 8 రౌండ్ల బుల్లెట్ గాయాలకి మనిషి అంతగా ఆ చేయడానికి గల కారణము దాన్ని బట్టే ఆ 8 బుల్లెట్ రౌండ్ల ఆ, కాల్పులు బట్టే అది గుటక ఎన్కౌంటర్ గా ప్రాథమికంగా నిర్ధారణ వస్తుంది. ఎందుకంటే తన పూర్తిగా ఈ భాగం లేదు. మా అవును. నాన్నగారి శరీరము ఎప్పుడో నేను పేపర్లో 2011 కిషన్జీ మృతదేహాన్ని పేపర్లో చూసిన, కానీ నా తండ్రిది అదే స్థాయిలో నేను లైవ్ లో చూడడం జరిగింది. కాబట్టి అది ఖచ్చితంగా బూటకపు అది హత్య, అది ఎన్కౌంటర్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే తను ఎక్కనో తన అడవిలోనే సజీవంగా పట్టుబడితే ఏ, తన వయసు రీత్యా చిత్రహింసలు పెట్టి చంపేసిల్లని చెప్పని ఒక బలమైన అభిప్రాయం. మీకు ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందని కానీ, లేదా అది నాన్నగారు ఎలా పట్టుపడ్డారనే విషయం కానీ, పార్టీ వైపు నుంచి కానీ పోలీసు వైపు నుంచి కానీ మీకు ఏమైనా సమాచారం వచ్చింది? నాకు ఎవరి వైపు నుండి ఏ ఖచ్చితమైనటువంటి సమాచారం లేదండి. నేను ఎందుకంటే ఇక మా తండ్రి గారు కోల్పోయిన దాని మీద ఉన్నా, నేను ఏ ప్రయత్నాలు కూడా చేయలేదు. అది ఎలా జరిగింది ఏందన్నది కూడా నేను ఎవరిని అడగడము కానీ నాకు ఎవరు చెప్పడం కానీ ఎవరు చేయలేదు. ఆ, కానీ నాన్న ఖచ్చితంగా అది బూటకపు హత్యనా లేకుంటే నిజమైన ఎన్కౌంటరా బూటకపు హత్యనా అని చెప్పని నా పరిధిలో నేను న్యాయ పోరాటానికి సిద్ధం కావడానికి సిద్ధం అవుతున్నా. లా చేశా కాబట్టి నాన్న మృతిపైన ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను. ఖచ్చితంగా చేస్తానండి నేను. వెరీ గుడ్. నీకు ఇష్యూ మొత్తం కనబడుతున్నప్పుడు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న నీకు అసలు? అంటే ఇప్పుడు ఈ సమాజం పట్ల ఇప్పుడు అంటే ఒక రకమైనటువంటి మార్పు ప్రధానంగా అంటే ఈ తెలంగాణ నేలపైన పెద్ద సామాజిక, సాంఘిక, రాజకీయ పరమైనటువంటి మార్పులు ఈ తెలంగాణ గడ్డ పైన కేవలం పీపుల్స్ వార్ పార్టీ లేదా ఇతర నక్సల్ గ్రూప్ల వల్లనే ఈ రోజు ఈ రోజు ఈ గడ్డ పైన
బలహీన వర్గాలు, మరీ ముఖ్యంగా దళితులు, బీసీ కులాలు, ఇవన్నీ కూడా ఇలా గౌరవ మర్యాదలు లేక స్వేచ్ఛగా, అసలు రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కానీ ఆ రాజ్యాంగాన్ని తొక్కిపట్టినటువంటి కుల లేదా దోపిడి వర్గాలు ఎవరైతే ఉన్నారో, పీపుల్స్ వార్ పార్టీ అందించిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ తెలంగాణ గడ్డ పైన ఆ, దాన్ని అందిపుచ్చుకొని అందరు కూడా అదే ఆ స్వేచ్ఛని తీసుకునే ప్రేరణగా అందరు కూడా మాట్లాడడం జరుగుతుంది. నిజానికి తెలంగాణ గడ్డ పైన తెలంగాణ పౌరులకి రాజ్యాంగం, భారత అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం కంటే కూడా పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ, పీపుల్స్ వార్ పార్టీ అందించినటువంటి ఒక చైతన్యాన్ని ఎక్కువ పుచ్చుకొని, అసలు పీపుల్స్ వార్ పార్టీ రాజకీయాలు నేర్చుకున్న తర్వాతనే చాలా మంది అంబేద్కర్ రాజకీయాలు నేర్చుకున్నారు. ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుతగా ఎట్లా బ్రతకాల మనిషి, ఒక విలువలతో గౌరవంతో, ఆ, ఏ దొరలకు లేదా ఏ పెత్తందారులకు ఏ దోపిడిదారులకు లొంగకుండా ఎలా బతకాలా, ఎలా ధిక్పార స్వరంతో బతకాలా అని చెప్పని ఆచరణాత్మకంగా పోరుపాఠం నేర్పినటువంటి పార్టీ పీపుల్స్ వార్ పార్టీ. కాబట్టి పీపుల్స్ వార్ పార్టీ అందించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛతోడి ఇలా చాలా రకమైనటువంటి విముక్తి, అంటే భూస్వాముల నుంచి వెళ్ళి భూ విముక్తి చేసుకోగలిగింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కట్టు బానిసత్వం లేదా వాళ్ళకి పూర్తి స్థాయి గులాంగిరి చేసేటువంటి వ్యవస్థలను ఎంతో కొంతవరకు దాన్ని విడిచిపెట్టి ఇలా సమాజంలో గౌరవంగా బతుకుతుందంటే అది కేవలం పీపుల్స్ వార్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ త్యాగాల ఫలితమే. ఓకే నాన్న మహేష్, ఫైనల్ గా ఒకటి చెప్పు. మీలాంటి అమరులైన కుటుంబాల చాలా మంది పిల్లలు ఉంటారు, నీలాంటి వాళ్ళు చాలా మంది. అదే విధంగా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది బయట ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ వాళ్ళందరికి నేను ఇచ్చేటువంటి మెసేజ్, ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఏంటంటే, ఏ త్యాగాల మీద, ఏ పునాదుల మీద అయితే పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీగా ఆవిర్భవించిందో, ఆ ఆ త్యాగాలను గుర్తించుకొని ఆ అమరుల కుటుంబాలని సమాజం గుర్తించుకుంటుంది. కానీ అమరుల కుటుంబాలని లేకుంటే ఆ చనిపోయినటువంటి కుటుంబాలని అవన్నిటి కూడా ప్రధానంగా వాళ్ళ కుటుంబ బాధ్యతలు లేక ఇతర వాళ్ళ బాగోగులు కూడా మావోయిస్ట్ పార్టీ చూసుకోవాలని చెప్పని నాదొక బలమైన విశ్వాసం. ఎందుకంటే ఈ తెలంగాణలో ఎంత మంది పార్టీ కొరకు చనిపోయినటువంటి వివరాలు చాలా మందికి తెలియదు. ఎలాంటే మా తండ్రి ఈ స్థాయికి ఎదిగింది కాబట్టి మా తండ్రిని గుర్తుపట్టగలుగుతుండ్రు, లేకుంటే ఆయన పిల్లలుగా ఆయన కొడుకుగా నన్ను గుర్తుపట్టగలుగుతున్నారు. కానీ ఉద్యమం మొదలైనటువంటి ఎంతో మంది కుటుంబాలు ఆ పీపుల్స్ వార్ పార్టీలో లేదా ఆ ఆ రాజకీయాల కొరకు ఆ రాజకీయాలను నమ్మి ఎంతో మంది ఇంకా ఘోరాతి ఘోరంగా పోలీస్ చిత్రహింసతో ముక్కలు ముక్కలే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, అక్కజెల్లెలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కనీసం సమాజంలో వాళ్ళకి గుర్తింపే లేదు. కనీసం వాళ్ళు ఇవాళ వాళ్ళ ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీ తోడి ఉన్నటువంటి కుటుంబాలని చెప్పని కూడా గుర్తింపు లేదు. కాబట్టి ఈ ప్రాథమిక బాధ్యత ప్రజల కంటే ముందు కూడా పార్టీ కొరకు వాళ్ళు బలైపోయింది కాబట్టి పార్టీయే ఆ కుటుంబాలను వెలుగులోకి తీసుకురావాలి. పార్టీ వంతుగా ఆ కుటుంబాలకు అండదండగా ఉండాలి. ఇది నేను బలంగా కోరుకునేటువంటి విశ్వాసం. ఇప్పటివరకు మహేష్ చెప్తున్నట్లుగా ఖచ్చితంగా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళ పిల్లలకు కానీ, అమరులైన కుటుంబాల పిల్లలకు కానీ పార్టీ ఆదుకోవాలి, పార్టీ అండగా నిలవాలని అతను చెప్తున్నారు. మరొకసారి నేను మావోయిస్టు పార్టీకి వినిపించుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ వ్యవస్థని కాదు, ఎవరో చెబితే మాత్రం చేయట్లేదు. ఖచ్చితంగా నేను ఏం జరుగుతుందో వాస్తవాలను మాత్రం చెప్తున్నా తప్ప వాస్తవాలను వక్రీకరించి ఎక్కడ చెప్పడం కాదు. ఒకవైపు ముగ్గు మాత్రం చెప్పడం లేదు విషయాన్ని పార్టీ గమనించాలని విషయం చెప్తున్నా. ఇంకోవైపు బంటి రాజు విషయంలో కూడా అక్కడ జరిగిన అమ్మాయి చనిపోయింది కాబట్టి కుటుంబం బాధను చూసి నేను ఆ విధంగా స్పందించాను కానీ ఎవరినో సమర్థించాలి, దాన్ని చర్చ చేయాలి, దాన్ని రచ్చ చేయాలనే ఉద్దేశం మాత్రం ఎక్కువ లేదు. ఇంకొక మీరు ఇచ్చిన ఇన్విటేషన్ లో నన్ను రమ్మని ఆహ్వానం పలికారు. ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు నేను కూడా మీ దగ్గరికి వచ్చి మీ వివరణ తీసుకుంటానని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.